ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? ధర్మపురి అరవింద్ ఎందుకు ధరంపూర్ అరవింద్ గెలుస్తాడు? ఫస్ట్ బోర్డు ఇచ్చిండు. అంటే పేద ప్రజలకు మంచి చేసిండు. కాంగ్రెస్ వస్తే ఏమున్నదంటే ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ, మన ఒక గోవిందపేటలో ఒక ఆమెను చంపిండు. ఆమెని అంటే ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసిరు చెప్పకుండా. ఆర్మూర్ ఎమ్మెల్యేనా? జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే. అదే బ్రో, ఇంక కాంగ్రెస్ వస్తే ఏంటంటే ఇక పాకిస్తాన్కి అమ్మేస్తారు, మన ఇండియా ఏం లేదు. మరి బీఆర్ఎస్ గురించి అంత లేదు బ్రో నాకైతే. నేనైతే బీజేపీ, ఐ ఓట్ ఫర్ నరేంద్ర మోడీ. ఇక్కడ నరేంద్ర మోడీ సెంట్రల్ అంటే ఇక్కడ ధర్మపురి అరవింద్ రావాల్సిందే, అందుకే నేను బీజేపీ కోటేస్తాను. క్యాబినెట్ మినిస్టర్ వస్తుందా ధరంపూర్ అరవింద్కు? వస్తుంది బ్రో. ఏమేమో అభివృద్ధి పనులు చూసావు నిజామాబాద్లో నువ్వు ధరంపూర్ అరవింద్? నేనైతే చూసింది బ్రో ఒక ఫస్ట్ బోర్డు ఒకటి అంతే, ఇంకా మామిడిపల్లి అంతే బ్రో. ప్రధానమంత్రిని చూడబోతున్నాం నరేంద్ర మోడీ. ఎస్ అంతే. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు కోట్ అయిపోతున్నారు మరి? బీజేపీనా? అంటే నువ్వు చెప్తే ఓటేస్తున్నారా లేకపోతే వాళ్ళంతా వాళ్ళే చేస్తామన్నా? లేదు, ప్యూర్ బీజేపీ. మేమైతే ఇప్పటికీ నో కాంగ్రెస్ నో టీఆర్ఎస్, ప్యూర్ బీజేపీ. జీవన్ రెడ్డి గెలుస్తాడు. కాంగ్రెస్ జీవన్ రెడ్డి ఎందుకంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి ఈయన కూడా కాంగ్రెస్ గెలిస్తేనే మా పనులు అభివృద్ధి జరుగుతుందని. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గెలిస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే లాభం, కానీ ఎంపీగా గెలిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకే లాభం కదా. కరెక్టే, కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా అధికారంలో ఉంటేనే పనులు జరుగుతాయి. నరేంద్ర మోడీ అవుతుండు కదా ప్రధానమంత్రి కాబోతున్నాడంట, మరి ఎంపీగా ధరంపూర్ అరవింద్ గెలిస్తేనే బాగుంటుంది కదా. ఇప్పుడు మనం ఏదో చెప్పినట్టుగా అవ్వదు కాదు కదా, ఇక భగవంతుడు సృష్టిస్తాడు. మా ప్రజల ఎలక్షన్ రోజు దేవుడు వాస్తవంగా ఉంటాడు, ఎవరిని గెలిపేలో వాళ్ళు గెలిపిస్తారు, అది వాస్తవము. ఇక వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు, కానీ ఇక ఆ రోజు అయితే భగవంతుడు చేసింది. ఎంతమంది ఏం చేసినా కానీ దేవుడు లేనిది అయితే నడవది. అట్లా నా అభిప్రాయం అయితే. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈయన జీవన్ రెడ్డి కూడా గెలిస్తే బాగుంటుందని ఆలోచన. బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే మా దేశంలో మేమే అధికారంలోకి వస్తాము, వీళ్ళు ఎంతమంది గెలిచినా కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది గెలిచినా లాభం లేదు, మేము గెలిచినాం అనుకో కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ధరంపూర్ అరవింద్కు ఉన్నది అని అంటున్నారు. సరే, ఇప్పుడు అది కాదు, కానీ ఇప్పుడు మనకు ఈ చిన్న ప్రాబ్లమ్స్లు ఏమున్నాయి. ఇప్పుడు టెలిఫోన్ బిల్లు గరీబ్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? టెలిఫోన్ బిల్ ఏమున్నది? ముందు ఒక్క నెల బ్యాలెన్స్ చేస్తే 3 నెలలు పోతుండే ఒక మాట. టీవీ బిల్, అవునా కదా? ఈ సామాన్యుడు బతుకుడు గరీబ్ గారి ప్రాబ్లమ్స్ ఏంది? టీవీ బిల్, టెలిఫోన్ బిల్, ఇవన్నీ చిన్నవన్నీ నరేంద్ర మోడీ కదా, ఇవన్నీ రాష్ట్రానికి కేంద్రమే కదా ఇవి. కానీ మేము పిఎం కిసాన్ కింద 6,000 ఇస్తున్నాము, రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నాము, గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ ఇస్తున్నాము అని ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, కానీ ఇవి కూడా వాళ్ళు చేయాలి. ఇప్పుడు పెట్రోల్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, టీవీ బిల్ కానీ, ఇవన్నీ చిన్న విషయాలు. సిలిండర్ కానీ, ఇప్పుడు సిలిండర్ పైసలు వస్తా అంటుండే, మరి ఇంకా రాలేవు, కానీ కొంతమందికి వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కిండు, గరీబ్ వాళ్ళకి ఏం చేసిండు? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతి నెల కరెంట్ బిల్లు 7 కడతావు, ప్రతి నెల కరెంట్ బిల్లు వసూలు చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చిండు, కరెంట్ బిల్లు మాఫీ చేసిండు. ఇప్పుడు ఒక మాట ఏంటంటే కొన్ని చేస్తున్నారు, కొన్ని అవుతున్నాయి. ఎంపీ ఉన్నా లేకున్నా గ్యారంటీ అమలు అవుతాయి, కానీ ఎంపీలు ఎక్కువ గెలిస్తే ఇట్లా అక్కడ కేంద్రం నుంచి నిధులు వస్తాయి కదా, అక్కడ నుంచి రాష్ట్రం నుంచి నిధులు వస్తాయి, ఇక్కడ కేంద్రం నుంచి నిధులు వస్తాయి కదా. నిధులు వస్తాయి. వీళ్ళు కాంగ్రెస్ అయిన జీవన్ రెడ్డి అనుభవ మనుషుడు, ఆయన నిజాయితీ పరుడు, అట్లా అని మేము భావిస్తున్నాము. 2వ స్థానంలో ఓళ్ళు ఉండబోతారు. మరి 2వ స్థానంలో అంటే అది మనం ఎవరు చెప్పరు. అది నువ్వు జీవన్ రెడ్డి అంటున్నారు కదా, 2వ స్థానంలో ఎవరు? అరవింద్ సారు వచ్చిండు, ఇంతకుముందు ఎంపీ చేసిండు, ఏం పనులు చేయలేడు. అట్లా ఇప్పుడు మరి నేను కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చిన బోధన్కు నిజామాబాద్కు ఇప్పుడు స్మార్ట్ సిటీలుగా నిజామాబాద్ ఇవి అభివృద్ధి చేస్తా అంటున్నాడు. అనుడే ఉన్నది. ఇప్పుడు ఏడ చేసింది చెప్పు ఒకసారి. అనుడే ఉన్నది, కానీ చేసింది అయితే లేదు కదా. చూద్దాం పనులు. 100కు 100% ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది. ఎందుకంటే గతంలో కంటే కూడా పార్టీ ఎంతో బూత్ స్థాయి నుంచి కూడా చాలా బలోపేతమైంది. దానికి పూర్తి కృషి మన ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ మన ధర్మపురి అరవింద్ గారు చేశారు. 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానీ, పసుపు బోర్డు కానీ, 2 కేంద్రీయ విద్యాలయాలు కానీ, ఇట్లా చాలా పనులు కూడా మనకు అరవింద్ అన్న గారు చేసిండ్రు. కాబట్టి ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడ సిటీ ప్రాంతానికి వెళ్ళినా కానీ పబ్లిక్ అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరి మనసులో కూడా
నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాని అయి ఈ దేశాన్ని మనకి ఎట్లయితే 15వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చిండో రానున్న రోజుల్లో ఈ 5వ స్థానానికి మన ఆర్థిక సంస్థని 2-3వ స్థానానికి తీసుకొస్తాడని చెప్పేసి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు ఆల్రెడీ నిర్ణయించేసుకున్నారు. ఈ ఎలక్షన్లో పూర్తి మద్దతు నరేంద్ర మోడీ గారికి, ఇక్కడున్న మన ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి గారికి తెలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎలక్షన్లు అనేది కేవలం నామమాత్రమే, కానీ ప్రజల మనస్సులో మాత్రం భారతీయ జనతా పార్టీ ఎప్పుడో చోటు సంపాదించుకుందని మీరు తెలుసుకోవాలి. అలాగే పోయినసారి 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఈసారి ఎన్ని ఎంపీ సీట్లు రాబోతున్నాయి భారతీయ జనతా పార్టీకి? ఈసారి భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు రాబోతున్నాయి. అధికార పార్టీకి ఈ విషయం తెలిసి వాళ్లకు జీర్ణమైతే లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లి అవాస్తవాలు చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాకపోతే ఇదంతా కూడా ప్రజలు తిప్పికొట్టే రోజులు ఎక్కడో లేదు. 13వ తారీఖు మీరు చూస్తారు, జూన్ 4వ తారీఖు రిజల్ట్ రోజు వీళ్ళందరూ కూడా సిగ్గచ్చేటట్టు ప్రజలు సమాధానం చెప్తారని చెప్పి తెలియజేసుకున్నాం. కాంగ్రెస్ ఏమంటుంది అంటే 400 ఎంపీ సీట్లు వస్తే రిజర్వేషన్లు బీజేపీ తీసేస్తుంది అంటుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాస్తవం అవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ పూర్తి అవాస్తవం. భారతీయ జనతా పార్టీ చెప్పింది మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్లు తీసేసి బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకి పెంచుతామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలలో రిజర్వేషన్లు తీసేస్తామని ఎక్కడ కూడా అనలేదు. ఇది పూర్తిగా అవాస్తవం. దీన్ని ప్రజలు కూడా ఎవరు నమ్ముతలేరు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్లో కొట్టాడే సత్తా లేక ఇట్లా అవాస్తవాలు చెప్పి ప్రజల్ని నమ్మేట విధంగా చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా నమ్ముతలేరు. దీన్ని తిప్పికొట్టి మనకు ఈ ఎలక్షన్లో మీరు చూస్తారు, జూన్ 4వ తారీఖు రోజు రిజల్ట్ వచ్చిన రోజు ప్రజా అభిప్రాయం మీకు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఇప్పుడు రామ మందిరు, హిందువులను ముస్లింస్లను రెచ్చగొట్టడమే వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్స్ ఏం చేసిందనే చెప్పినా కదా. 7 ఆర్ఓబీలు కట్టింది. గత దశాబ్దాల కాల పసుపు బోర్డు తీసుకొచ్చినాం మేము. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు బియ్యం ఇచ్చేది మేమే, మొన్న వ్యాక్సిన్లు ఇచ్చింది మేమే, మళ్ళీ మొన్న చూసినట్టయితే మీకు సుకన్య సమృద్ధి యోజన, మళ్ళీ మనకి జీవన్ జ్యోతి బీమా, మళ్ళీ మనకి సురక్ష బీమా, ఇట్లా చాలా పథకాలు ఉన్నాయి. పిఎం కిసాన్ నిధి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు నరేంద్ర మోడీ గారి పథకాల గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సమయం సరిపోదు. ఇవన్నీ కూడా మేము అభివృద్ధితో పాటు ఒక రకంగా మేము హిందువులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఈ దేశంలో హిందూ రాష్ట్ర ఏర్పాటుగా ఆ రోజు విభజన జరిగింది. కాకపోతే ఈ రోజు వరకు కూడా హిందువులకు స్వేచ్ఛ లేకుండా ఇక్కడ అన్యాయం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో హిందువుల ధర్మరక్షణకై పనిచేస్తుంది బీజేపీ పార్టీ. ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే ఒక సైడు డెవలప్మెంట్ చేసుకుంటున్నాము, ఇంకో సైడు ధర్మాన్ని కాపాడుతుంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు, అందరు గమనిస్తున్నారు. కాకపోతే అపోజిషన్ పార్టీలకు పని పాట లేక ఇట్లాంటి మా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు గణాంకాలు తీసుకోండి. మన దేశ ఆర్థిక పరిస్థితి గతంలో చూసుకున్నట్టయితే 15-16వ స్థానం నుంచి ఈరోజు 5వ స్థానానికి వచ్చిందంటే దీంట్లో ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు చేసిన కృషి అంత ఇంత లేదని చెప్పుకోవచ్చు మనం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ఎప్పుడు కానీ నార్త్ ఇండియానే పట్టించుకుంటుంది బీజేపీ, సౌత్ ఇండియాని పట్టించుకోదు, ఎప్పుడు కానీ గుజరాత్, మహారాష్ట్ర, యూపీనే పట్టించుకుంటుంది అంటున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఈ నిజామాబాద్ సిటీని ఉదాహరణ తీసుకున్నట్టయితే ఈ సిటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ అన్ని శూన్యం. మనం ఇక్కడ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ చేసుకునేది మనకు సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి. 14th, 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన ఫండ్స్ కానీ, లేకపోతే అమృత్ స్కీమ్ ద్వారా వచ్చిన ఫండ్స్ కానీ, ఈ ఫండ్స్తోనే మనకి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నది. కాకపోతే సౌత్ ఇండియాలో ఏంటంటే ఇప్పుడిప్పుడు మన పార్టీ బలోపేతంలో ఉన్నది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీ పూర్తి స్థాయిలో బలపడుతున్నది. తమిళనాడు తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, అన్ని ప్రాంతాలలో కూడా సౌత్లో కూడా భారతీయ జనతా పార్టీ కనీవిని ఎరగని రీతిలో బలపడుతున్నది. మీరు రానున్న రోజుల్లో చూస్తారు, నార్త్ కంటే ఎక్కువ కూడా సౌత్ నుంచే భారతీయ జనతా పార్టీకి సీట్లు ఎక్కువ వస్తాయనే విషయం మీరు తెలుసుకుంటారు రానున్న